ప్రముఖ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. కేసుని ముగింపు దశకి తీసుకొచ్చారు. తెలంగాణ పోలీసులు మోహన్ బాబు అరెస్టుకి రంగం సిద్ధం చేశారు. 3-4 రోజుల తర్వాత ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఈ చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు, మరి ఇప్పుడు మోహన్ బాబు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మోహన్ బాబు తన కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. జరుగుతున్న గొడవ సీరియస్ అయినప్పటికీ గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి బిల్డప్లు, వీళ్ళు కూసినటువంటి కారుకుత్తలు, వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు వలన వీళ్ళు ప్రజల్లో చులకనైపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే మోహన్ బాబు TV9 యొక్క రిపోర్టర్ పైన దాడి చేశాడని చెప్పి ఒకటి క్రియేట్ చేయటం. అయితే మనందరం ఇక్కడ గమనించాల్సింది, మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ TV9 రిపోర్టరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్లాస్టర్ వేసాడు. ఇక్కడ ఏదన్నా సర్జరీ జరిగితే కనీసం ఇక్కడ హెయిర్ కట్ చేయటమో, లేకపోతే ఇక్కడ గడ్డమైతే దాన్ని ట్రిమ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అదంతా ఏం లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అలా హెయిర్ పైనే వేసేసారు బ్యాండేజ్. అంటే నిజంగా అంత సీరియస్ సర్జరీ జరిగి ఉంటే, మరి ఆ రకంగా ఉంటే బ్యాండేజ్ కూడా చాలా లూజ్గా ఉంటుంది కదా. సరే, ఈ అనుమానాలు, TV9 యాక్టింగ్లు ఇవన్నీ తర్వాత చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఏ రకంగా చేశాడో వాళ్ళకి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు కాబట్టి TV9 వాళ్ళు ఈ డ్రామాని మరింత రక్తి కట్టించడం కోసం, మోహన్ బాబుని వంగదీయడం కోసం, మోహన్ బాబు దగ్గర పేమెంట్ వసూలు చేయడం కోసం ఈ ఓవర్ యాక్షన్ చేస్తుండవచ్చు అనేది ఒక అనుమానం. అయితే ఇదంతా పక్కన పెడితే, అతని మీద దాడి జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక తక్కువ సెక్షన్తో కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత జర్నలిస్ట్ సంఘాలని చెప్పుకునేటువంటి కొంతమంది పనికిమాలినటువంటి వ్యక్తులు, అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఒత్తిడి చేశారు హత్యాయత్నం కేసు పెట్టాలి అని, అంటే 307 పెట్టాలి అని. అయితే ఎట్టకేలకి మోహన్ బాబు గారిపై హత్యాయత్నం కేసు దేనికి రాయన ఏమైనా సంపాలనుకున్నా అంటారు, నాకు అర్థం కాల. ఇందులో రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అలాగే తెలంగాణ ప్రజలు కూడా, బోగు జర్నలిస్టు అమరన్ ఉంటాడు, సాక్షి పేపర్కి పనిచేస్తూ విషం చెమ్మిట్టోడు. ఆ దౌర్భాగ్యుడు జర్నలిస్ట్ అనే పదానికే మాయని మచ్చలాంటి నీచుడు. ఎందుకంటే వీడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక పదవి తీసుకుంటూ ఆ సందర్భంగా నేను ఇక జర్నలిస్ట్ని కాదు, నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర అంటే గొడవల సందర్భంలో, తెలంగాణ విడిపోయేటువంటి సందర్భంలో తెలంగాణ వాదం అంటూ తీసుకొచ్చి దాని ద్వారా ఆంధ్ర వాళ్ళ మీద విషం చిమ్మినటువంటి ఈ దౌర్భాగ్యుడు, ఈ ఆంధ్రులు పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బునే వాడు జీతంగా తీసుకున్నటువంటి నికృష్టుడు, సిగ్గులేనుడు, మానవలేనుడు, దౌర్భాగ్యుడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఆడు మధ్యలో రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు, సాక్షి కోసం పనిచేశాడు, ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటూ పనిచేశాడు. ఇక నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేస్తా అన్నాడు. మొన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడు ఇమ్మీడియట్గా జర్నలిస్ట్ అయిపోయాడు. మళ్ళీ స్పాట్లో ఏ రకంగా అయిపోతాడు రా, నువ్వే కదా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పావు. నువ్వు ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఇప్పుడు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆయన గతంలో ఈనాడు రిపోర్టరే చేసేవాడు, ఆయన జర్నలిస్టు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఆ తర్వాత MP అయ్యాడు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన ఇంకా నేను జర్నలిస్ట్ని చెప్పుకుంటే కుదురుద్దా? కాదుగా, మాజీ జర్నలిస్టేగా ఆయన. మరి అదేవిధంగా ఈ అమరగాడు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక పదవి తీసుకొని, దాంట్లో డబ్బు తీసుకొని, పైగా ఏ ఆంధ్ర మీద అయితే విషం చిమ్మాడో ఈ దౌర్భాగ్యుడు, ఆ ఆంధ్ర ప్రభుత్వం నుంచి, ఆంధ్ర ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బు తీసుకున్నటువంటి ఈ సిగ్గుమాలోడు ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. ఒరే, మోహన్ బాబు పద్ధతి, క్రమశిక్షణ, బొక్క బొంగ అని చెప్పి కబుర్లు చెప్పినప్పటికీ తన కుటుంబంలో ఉన్నటువంటివే సరిదిద్దుకోలేదు అని మొదటి 2-3 రోజులు ప్రజలు విపరీతంగా మోహన్ బాబుని ట్రోల్ చేశారు. అరే, మీ బతికిద్దారు స్వామి, ఆ మంచు విష్ణు ఓవర్ యాక్షన్ అంతే, ఆ మంచు లచ్చక్క ఓవర్ యాక్షన్ అంతే అని చెప్పి వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళు కాస్త ఎప్పుడైతే మోహన్ బాబు TV9 రిపోర్టర్ను కొట్టాడో ఆ వెంటనే అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది, మోహన్ బాబుకి మద్దతు వచ్చింది. ఎందుకంటే ప్రజలు దాన్ని ఆమోదించారు. ఈ యొక్క TV9 చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలు తిప్పికొట్టారు. దాంతోపాటు మీడియా అతి కొన్నిసార్లు చేస్తుంటుంది కదా, ఎవరు వ్యక్తిగత జీవితాల్లో పోయి మైకులు పెట్టడం, అక్కడ ఏదో జరిగితే దాన్ని వీళ్ళ సెన్సేషన్ కోసం, వీళ్ళ TRP కోసం వాళ్ళ మీద మైకులు పెట్టడం, అసందర్భమైనటువంటి విషయాలన్నీ మాట్లాడించడం, వాళ్ళ జీవితాలు ఏమైనా, వాళ్ళు ఎంత పెయిన్లో ఉన్నా, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా, వాళ్ళు ఎంత సమస్యల్లో ఉన్నా, వీళ్ళకి అనవసరం అన్నటువంటి విధంగా వీళ్ళకి న్యూసే కావాలి, లేటెస్ట్ న్యూసే కావాలి, అది కూడా కాంట్రవర్షియల్ న్యూసే కావాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీడియా ఒక వ్యవహార శైలి మీద కూడా ప్రజల రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు యొక్క జర్నలిస్ట్ను కొట్టిన దాన్ని ఎవరు కూడా ఖండించాల, వాళ్ళకంతే జరగాలి, సన్మానం జరగాలి. పైగా TV9 కాబట్టి మరింత జనం సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఈ కేసును కొంత టైట్ చేయటం, అంటే మరికొన్ని సెక్షన్లు, బలమైనటువంటి సెక్షన్లు యాడ్ చేయటం,
ఇవన్నీ యాడ్ చేశారు అంటే మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ మొదట పెట్టిన సెక్షన్స్ కంటే ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం మోహన్ బాబుని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి రిమాండ్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులో అక్కడ బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అతను రిమాండ్ తిరస్కరణ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం అయితే అతను రిమాండ్ పడేటువంటి అవకాశం ఉంటుంది, జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు మోహన్ బాబు ఇంకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేదంటే ఆ జర్నలిస్ట్ కుటుంబంతో ఆల్రెడీ టచ్లో అన్నారు, వాళ్ళకి ఏమన్నా పేమెంట్ ఇస్తారా, వాళ్ళు ఏమన్నా కన్విన్స్ చేసుకుంటారా, లేదా పోలీసులు మోహన్ బాబుని అదుపులో తీసుకొని జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదా ఈ మధ్యలోనే ఏమన్నా కాంప్రమైజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలేటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం అయితే మాత్రం మోహన్ బాబుని కనుక కోర్టు ముందు కనుక హాజరుపరిచినట్లయితే ఖచ్చితంగా మోహన్ బాబు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా మోహన్ బాబు తన నోటి దూరం తగ్గించుకుంటే మంచిది.